డిఎస్ఆర్ క్రికెట్ టోర్నీ విజేతగా కోరంగి జట్టు నిలవగా రన్నర్ అప్ స్థానాన్ని గాడిమొగ జట్టు నిలబెట్టుకుంది. గత 4 రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నీలో భాగంగా 36 జట్లు పాల్గొనగా ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలో గాడిమొగ కోరంగి జట్లు ఉత్సాహంగా తలపడ్డాయి. ఈ సందర్భంగా ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, తెదేపా రాష్ట్ర నాయకులు గుత్తుల సాయి, టేకుమూడి లక్ష్మణరావు, ధూళిపూడి బాబీ తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. సీతారామపురం, తాళ్లరేవు జట్లు 3-4 స్థానాల్లో నిలిచాయి. విన్నర్ జట్టుకు 20,000 రూపాయలు, రన్నర్ జట్టుకు 15,000 రూపాయలు, 3-4 స్థానాల్లో నిలిచిన జట్లకు 5,000 రూపాయల చొప్పున నిర్వాహకులు టేకుమూడి సత్యనారాయణ, లక్ష్మణరావులు హాజరైన ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. డిఎస్ఆర్ మెగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ కూడా పేరు పేరున శ్రీ దాట్ల సుబ్బరాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే గౌరవ శ్రీ చిక్కాల రామచంద్ర గారిని, శ్రీమతి పొలమడి రామలక్ష్మి గారిని, స్వామి కార్తికేయమ్మ, కార్తీక ఎంపైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలుస్తున్నాం. దయచేసి వాళ్ళందరూ ఒక్కొక్కరు రావాల్సిన కోరుచున్నాం. ఏమన్నా పిల్లి సత్యబాబు గారు వచ్చి మేమంటే మహేష్ గారు అలాగే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే జరిగింది వాళ్ళ క్రికెట్ టోర్నమెంట్ సహకరించినటువంటి బన్నీ, కార్తిక్, స్వామి, రాజు, సతీష్, గోవిందులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ టీం ఆర్గనైజర్ అయినటువంటి టేకుమూడి వీర వెంకట సత్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ ఇండివిజువల్ మెడల్స్ ఇవ్వడం జరిగింది. మన కప్పు గురించి పక్క పెట్టండి సార్, వాళ్ళ వెనక కనబట్టలేదు. ఒకసారి సరిపోదు పైకి నిలబడరా. రండి అందరికి గాలిలో టీం రెడీగా ఉన్నారండి. రండి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. మళ్ళీ గాలిలో టీం రావాల్సిన కోరుతున్నాం. మంచి టీంలు, పెద్ద టీంలు లేకుండా మన టీవీలో చూస్తున్న టీంలు ఎలా ఆడుతుంటారో అదే టీంలో ఇక్కడ కూడా క్రీడా స్ఫూర్తి అనేది మనిషికి ప్రతి ఒక్కటి కావాలి. ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్ పక్క కావాలి, ఇంకో పక్క ఏమో మనకి క్రీడా గేమ్స్, స్పోర్ట్స్ కూడా కావాలి మానవుడికి. ఎందుకంటే మనకి కొంచెం ముందు ఏంటంటే నేర్చుకోవడం ఒకటే కాదు, ఆడటం, గెలటం, ఓడటం కాదు. క్రీడా స్ఫూర్తి వల్ల ఏమంటే మన గేమ్స్ వల్ల ఏమంటే మన శరీర అవయవాలు బాగా కొంచెం పనిచేస్తాయి, దానివల్ల ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. దానికి ఎంతో కష్టం. క్రికెట్ అంటే స్కిల్, అది ఒక స్కిల్, ఒక స్ట్రాటజీ. రెండోది, మూడోది టీం వర్క్. ఇందులో రావాల్సి ఆలోచన రావాలి, బ్రెయిన్ కూడా పనిచేయాలి. టీం వర్క్, స్కిల్, స్ట్రాటజీ, ఈ 3 ఉంటే కానీ క్రికెట్ లో మనం గెలిచే అవకాశం ఉంటుంది. ముఖ్య అతిథి చేసినటువంటి ప్రభుత్వ విప్ మరియు మన ప్రీతం నేత శ్రీ దాట్ల సుబ్బరాజు గారిని మాట్లాడవలసిన కోరుచున్నాం. నమస్కారం. మరి గత 4 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ క్రికెట్ టోర్నమెంట్, డిఎస్ఆర్ మెగా క్రికెట్ టోర్నమెంట్ సోదరుడు మన టేకుమూడి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రులు అందరూ కలిపి బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు గౌరవనీయులు మేమందరికీ శుభాశీస్సులు. మరి సుదీర్ఘకాలం ఈ తాళ్ళూరు నియోజకవర్గాన్ని పరిపాలించిన మన పెద్దలు చిక్కాల రామచంద్రరావు గారికి, మాజీ శాసనసభ్యులు పెద్దలు చెల్లి వివేకానంద గారికి, పెద్దలు గుత్తుల సాయి గారికి, మన బూర్బాబు గారికి, మన జయలక్ష్మి గారికి, రామలక్ష్మి గారికి, మన సూర్యనారాయణ గారికి, టేకుమూడి లక్ష్మణరావు గారికి, త్రిమూర్తులు గారికి, వేరెక్కిపోయిన ఉన్న పెద్దలందరికీ, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మరి అద్భుతంగా, మరి బ్రహ్మాండంగా, మరి మ్యాచ్ కూడా బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ చేశారని చెప్పి మన పెద్దలు చిక్కాల రామచంద్రరావు
ఏదైతే పండు వెంకన్న అన్న వాళ్ళిద్దరు కూడా బ్రహ్మాండంగా ఆడి ఈరోజు కోరంగి టీం కి విజయం సాధించారని చెప్పారు. నేను చూసే అవకాశం నాకు లేకపోయింది. మీరు ఉదయం నుంచి కార్యక్రమాల్లో తిరగటం వల్ల మధ్యాహ్నం నాకు రెండు గంటలకి రావాలని చెప్పి లక్ష్మణరావు గారు ఆర్డర్ ఇచ్చారు, కానీ రావడానికి వీలవ్వలేదు. రన్నర్స్ విన్నర్స్ అన్నది అది పేరు బట్టి వెళ్ళిపోతుంటది. మరి మీరందరూ కూడా ఎంత బ్రహ్మాండంగా దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు మరి యువత అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి తాళరేవు మండలంలో కూడా అత్యధికంగా ఈ స్పోర్ట్స్ లో అందరూ కూడా పాల్గొనడం ఎక్కువ జరుగుతుంది. అన్ని గ్రామాల నుంచి కూడా బ్రహ్మాండమైన మన ఆట తీరు అందరిలోనే కూడా ఉంటుంది. కాబట్టి మనం కూడా స్టేడియంస్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం కూడా చేయాలని చెప్పి ప్రతిపాదన పెడితే లాస్ట్ టైం మనం ముమ్మడోర హెడ్ క్వార్టర్ లో ఒక స్టేడియం శాంక్షన్ చేశాం. కాకపోతే గత ప్రభుత్వంలో దాన్ని నిర్విరామం చేశారు. మళ్ళీ తప్పనిసరిగా మనకి స్టేడియంస్ అవసరం కాబట్టి ప్రతి మండలంలో ఒక మంచి స్టేడియం కూడా మినీ స్టేడియంస్ లా మనం పెట్టుకుని అన్ని స్పోర్ట్స్ ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మరి పెద్దలు చిక్కాల రామచంద్రరావు చెప్పినట్టుగా దాన్ని 100% కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ గౌరవనీయులు, మనందరి ఆప్తులు శాసనసభ్యులు మన విక్రమారెడ్డి బుచ్చిబాబు గారికి, మాజీ మంత్రివర్యులు మనందరి ఆప్తులు చిక్కాల రామచంద్రరావు గారికి, సాయి గారికి, గారికి చక్కగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. గ్రౌండ్ బ్రహ్మాండంగా ఉంది. సోదరులందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు. బహుమతులు కూడా బాగా ఇచ్చారు. చాలా సంతోషం. ఇంకా ముందు కూడా ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ఈ మండలంలోనే ఒక మంచి వినూతనంగా మంచి స్థాయిలో తీసుకొస్తారని మేమందరం ఆశిస్తూ మంచి కార్యక్రమం కూడా పాల్గొనడం కూడా మాకు కూడా ఆనందంగా ఉంది. మరి కార్యక్రమంలో మేమందరూ భాగస్వామ్యం కావడం దృష్టిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు. ఈ గేమ్స్ కూడా ఒక భాగం, ఎందుకంటే అందరికీ తెలిసింది. మరి ఈ రోజున ఇక్కడ మన నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత సక్సెస్ఫుల్ గా మరి ఏర్పాటు చేసినటువంటి మరి టేక్మూడి మరి తాళరామండల పెద్దలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషం. ఈ రోజున మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి పెద్దలందరూ కూడా ఉన్నారు. అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ అలాగే ఈ యొక్క శ్రద్ధ వహించి మనం రేపొద్దు, ఎందుకంటే రాబోయే కాలంలో రేపొద్దు చదువు ఎంత ముఖ్యమో మనకు గేమ్స్ కూడా అలాగే స్పోర్ట్స్ అయినా సరే